Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today we discussing topic is the third year botany, fifth semester, first unit topic is the soil. In that, soil formation or pedogenesis. How to form the soil? The soil can be defined as the weathered surface of the earth's crust, which is mixed with organic material and in which plant grows. The soil is the weathered surface of the earth crust. మనకి రాక్స్ ఉంటాయి కదా, రాక్స్ అనేటటువంటివి డిగ్రేడ్ అవ్వడం వలన మనకి చిన్న చిన్న పార్టికల్స్గా ఏర్పడతాయి. ఆ పార్టికల్సే మనకి ఎర్త్ ఫార్మేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ సమ్ అదర్ టైమ్స్ మిక్స్ విత్ ద ఆర్గానిక్ మెటీరియల్స్. ఆర్గానిక్ మ్యాటర్తో కలవడం వల్ల అంటే దట్ ఈస్ ద డెడ్ ఆర్గానిక్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండర్గో ద డిగ్రేడేషన్ ప్రాసెస్ అండ్ గివ్ టు ద ఆర్గానిక్ మెటీరియల్ that is combined with the earth crust, that is best for the growth of the plants. Soil is a stratified mixture of inorganic and organic materials, both of which are decomposition products. కర్బన మరియు అకర్బన పదార్థాల కలయికతో ఉండేటటువంటిది సాయిల్ అన్నమాట మనకి. The mineral constituents of soil are derived for some parent rocks. The soil forming rocks by fragmentation or weathering. The organic compounds of soil are formed either by decomposition of dead remains of plants and animals or through metabolic activities of living organisms present in the soil. ద మినరల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద సాయిల్ అంటే సాయిల్లో ఉండేటటువంటి మినరల్స్ అనేటటువంటివి ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఏర్పడతాయి అన్నప్పుడు ద పేరెంటల్ రాక్ అంటే పెద్దగా ఉండేటటువంటి రాక్స్ ఉంటాయి కదా, లార్జ్ సైజ్ ఆఫ్ రాక్స్, దట్ ఈస్ అండర్గో ద ఫ్రాగ్మెంటేషన్. ఆ రాక్స్ అనేటటువంటివి ఫ్రాగ్మెంటేషన్ ఆర్ వెదరింగ్ ప్రాసెస్ జరగడం వలన కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్. Some other times, decomposition of the dead organic materials of plants and animals. These are also form the soils. Sometimes, some of organisms are undergo the metabolic activities. Metabolic activities జరుపుకోవడం వల్ల కూడా that can also give to the soil formation. These are three ways to the involving in the formation of the soil. First, the parent or soil forming rocks are రాక్ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా కూడా సాయిల్ ఏర్పడతాయి అన్నాం కదా. వాట్ ఈస్ ద రాక్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఆర్ దేర్? ద పేరెంట్ ఆర్ సాయిల్ ఫార్మింగ్ రాక్స్ ఆర్ ఆఫ్ త్రీ కైండ్స్: igneous rocks, sedimentary rocks, metamorphic rocks. Igneous rocks, these are formed by cooling and solidification of melted magma or lava. అంటే మనకి చల్లబడడం ద్వారా లేదా గడ్డ కట్టడం అంటాం, సోలిడిఫికేషన్. గడ్డ కట్టడం ద్వారా అంటే మనకి వాల్కానిక్స్ ఎరప్షన్స్ జరుగుతాయి కదా, వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు అందులో నుంచి ఒక లిక్విడ్గా ఉండేటటువంటి మెల్టెడ్ లావా అనేటటువంటి బయటకు వస్తుంది. లిక్విడ్ అంటే మనకు అందులో రాక్స్ అనేటటువంటి కరిగిపోయి అది కాస్త బయటికి పొంగుకుంటూ వస్తుంది. అది చల్లారిన తర్వాత దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ లావా. లావా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆ లావా అనేటటువంటిది గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత అది దట్ ఈస్ అండర్గో ద కూల్ అయిన తర్వాత అది బ్రేకప్ అవుతూ ఉంటుంది, చిన్న చిన్న ముక్కలుగా వెదర్ అవుతూ ఉంటుంది, వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు మనకి రాక్స్ అనేటటువంటివి ఏర్పడి అవి కాస్త చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. కాబట్టి మనకి అలా ఉన్నటువంటి వాటిని ఇగ్నియస్ రాక్స్ అంటాం. అంటే కూలింగ్ అండ్ సోలిడిఫైయింగ్ ఆఫ్ మెల్టెడ్ మ్యాగ్మా ఆర్ లావా. దిస్ ఈజ్ కాల్డ్ ఇగ్నియస్ రాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్ రాక్స్ అన్నమాట.
పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, ఇళ్ళల్లో వేసుకుంటూ ఉంటారు. డయరెట్ అండ్ బేసాల్ట్, ఈ రాక్స్ అన్నీ కూడా ఇగ్నియస్ రాక్స్ కేటగిరీకి వస్తాయి. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై డిపోజిషన్ ఆఫ్ ద వెదర్డ్ మెటీరియల్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్. అంటే మనకి ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి కదా, అవి కాస్త ముక్కలు అవ్వడం వలన, చిన్న చిన్నగా ముక్కలు అవ్వడం వలన వచ్చేటటువంటి వాటిని సెడిమెంటరీ రాక్స్ అంట. అవన్నీ ఒక చోట పోగుగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ అయి ఉండొచ్చు, శాండ్ స్టోన్ అయి ఉండొచ్చు, షేల్స్ అనేటటువంటి రాక్స్, ఇవి సెడిమెంటరీ రాక్స్ కింద మనం చెప్తాం. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ త్రూ హీట్ అండ్ ప్రెజర్. అంటే రాక్స్ అనేటటువంటివి వేడి వల్ల లేదా దాని మీద ఒత్తిడిని కలగజేయడం వల్ల, దట్ ఈస్ అండర్గో ద వెదరింగ్ ప్రాసెస్. దిస్ టైప్ ఆఫ్ రాక్స్ ఆర్ కాల్డ్ మెటామార్ఫిక్ రాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్లేట్ రాక్, మన పలక రాయి అంటాం, స్లేట్. అలాగే మార్బుల్, ఇళ్ళలో వేసుకుంటారు కదా మార్బుల్స్, అది మార్బుల్ స్టోన్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్సో మెటామార్ఫిక్ రాక్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్. అంటే దీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద వెదరింగ్ ఆఫ్ ద రాక్ అండ్ గివ్ టు ద సాయిల్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద సాయిల్ ఫార్మేషన్. ఆ రాక్స్ ఏంటో తెలుసుకున్నాం. హౌ టు అండర్గో ద వెదరింగ్ ప్రాసెస్, అంటే ఆ రాక్స్ నుంచి సాయిల్ ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయానికి సంబంధించి. ద ప్రాసెస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ సాయిల్. They are the weathering of soil forming rocks and mineralization and humidification. అంటే ముందు రాక్స్ అనేటటువంటివి వెదరింగ్ అవ్వాలి, అంటే ముక్కలు ముక్కలుగా అవ్వాలి. తర్వాత మినరలైజేషన్ అండ్ హ్యూమిఫికేషన్ జరగాలన్నమాట. అప్పుడు మనకి మెచ్యూర్ సాయిల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఫస్ట్ వెదరింగ్ ఆఫ్ సాయిల్ ఫార్మింగ్ రాక్స్, అంటే ఏ విధంగా వెదరింగ్ జరుగుతుంది అన్నప్పుడు, weathering refers to the disintegration and decomposition of rocks into soil particles. పెద్దగా ఉన్నటువంటి రాళ్ళు అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, అదే డిజింటిగ్రేషన్ ఆర్ డికంపోజిషన్, విరగడం అవ్వచ్చు, కరగడం అవ్వచ్చు, ఎలాగైనా సరే దానికి సాయిల్ పార్టికల్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతాయి. ద బ్రేకింగ్ మే బీ డ్యూ టు ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ ఏజెన్సీస్. ఆ బ్రేకింగ్ అనేటటువంటిది 3 రకాలుగా జరగడానికి చాయిస్ ఉంది. అది ఫిజికల్ అంటే భౌతికంగా అయి ఉండొచ్చు, కెమికల్స్ యూజ్ చేసి, లేదా బయలాజికల్ ఆర్గానిజమ్స్ యొక్క ఎఫెక్ట్ వలన అయినా వెదరింగ్ ప్రాసెస్ జరగవచ్చు. ఫస్ట్ వన్ ఫిజికల్ వెదరింగ్. మెకానికల్ ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ ది రాక్స్, అంటే మనము వాటి మీద ప్రెజర్ని కలగచేయడం అనమాట. ఎలాంటి ప్రెజర్ని కలగచేస్తే అవి మనకి ఫిజికల్ వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుంది అంటే, ద వేరియస్ ఫిజికల్ వెదరింగ్ ప్రాసెసెస్ ఇంక్లూడ్ యాక్షన్ ఆఫ్ వాటర్, రాక్స్ మీద ఫోర్స్గా వాటర్ని వేయడం వల్ల, లేదా టెంపరేచర్, హై టెంపరేచర్కి గురి చేయడం వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల, గ్లేషియర్స్ మంచు దిబ్బలకు సంబంధించి, చల్లదనానికి సంబంధించి, విండ్ గాలిని ఉపయోగించడం వల్ల. అంటే ఇవి ఫిజికల్ ఫోర్సెస్, వేటినైనా సరే ఉపయోగించి మనం వాటిని వెదరింగ్ చేయొచ్చు అనమాట, రాక్స్ వెదరింగ్ చేయొచ్చు అనమాట. దే కాజెస్ ద బ్రేకింగ్ ఆఫ్ రాక్స్, అంటే ఈ ప్రాసెస్ను ఉపయోగించడం వల్ల మనకి రాక్స్ అనేవి బ్రేక్ అవుతాయి. త్రూ సచ్ ప్రాసెసెస్ యాజ్ వెట్టింగ్, డ్రైయింగ్, అంటే ఎక్కువగా తడపడం వల్ల ముక్కలు అవ్వచ్చు, అలాగని ఎక్కువ డ్రై చేయడం ద్వారా కూడా ముక్కలు అవ్వచ్చు. హీటింగ్, కూలింగ్, ఎక్కువగా వేడి చేయడం ద్వారా బరస్ట్ అవుతుంది కదా. కూలింగ్ అంటే బాగా చల్లబరచడం వల్ల. ఇప్పుడు చూడండి, ఐస్ గడ్డల్ని వేడి చేసామనుకోండి కరిగిపోతుంది. అలాగే లావా, వేడివేడిగా ఉన్నట్టు లావాని కూలింగ్ చేసామనుకోండి, అంటే ప్రాసెస్లు ఉపయోగించడం. ఫ్రీజింగ్, గ్లేషియేషన్, సొల్యూషన్, శాండ్ బ్లాస్ట్, ఈ ప్రక్రియలో ఏదో ఒక ప్రక్రియను ఉపయోగించి ద రాక్స్ ఆర్ అండర్గో ద వెదరింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద ఫిజికల్ వెదరింగ్, అంటే డిఫరెంట్ ఫోర్సెస్ని యూజ్ చేయడం అన్నమాట. కెమికల్ వెదరింగ్. ద ప్రిన్సిపల్
processes involved in the chemical weathering are solution, hydration, hydrolysis, carbonation, oxidation and reduction. అంటే ఈ ప్రక్రియలను ఉపయోగించి మనం కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ని చేయొచ్చు అనమాట. ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ ఎయిర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ కెమికల్ వెదరింగ్. అంటే మనం ఈ కెమికల్ వెదరింగ్ చేసేటప్పుడు మనకి తేమ శాతం అనేది ఉండాలి, అలాగే ఎయిర్ అనేటటువంటిది ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇవి రెండు లేకపోతే కెమికల్ వెదరింగ్ చేయలేము. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కెమికల్ డికంపోజిషన్. కెమికల్ డికంపోజిషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద సొల్యూషన్. సాల్వెంట్ యాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ in the presence of carbon dioxide and organic acids released during the decomposition of dead organic matter. Salts of sodium, potassium, calcium and magnesium. Potassium, calcium and magnesium are readily leached from rags in dissolved state. అంటే మనం ఇక్కడ కరిగించడం అన్నమాట, సొల్యూషన్ రూపంలోనికి మార్చడం. ఏదో ఒక సాల్వెంట్ని యూజ్ చేసి మనం CO2 యాక్షన్ ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్స్ రూపం లోపల రిలీజ్ చేస్తాము, డికంపోజిషన్ అవుతుంది రాక్ అనేటటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్షియం గురించి అన్నాం కాబట్టి కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మనకి ఈ కెమికల్ వెదరింగ్ ప్రాసెస్కి వాటర్ అండ్ ఎయిర్ అనేటటువంటిది అవసరం అన్నాం కదా. అంటే కాల్షియం కార్బోనేట్ రాక్కి వాటర్ని మరియు కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేయడం వల్ల మనకి వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అది CaHCO3 ట్వైస్ కింద మారింది. అంటే డిజాల్వ్డ్ స్టేట్లోనికి మార్చుతాం అన్నమాట వాటిని సొల్యూషన్స్ని ఉపయోగించి. నెక్స్ట్ హైడ్రేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ వాటర్ మాలిక్యూల్స్ బికమ్ కెమికల్లీ అటాచ్డ్ టు పర్టికులర్ రాక్ మెటీరియల్. ఇట్ ప్రొవైడ్స్ బ్రిడ్జ్ ఆర్ ఎంట్రీ ఫర్ ద హైడ్రోనియం అయాన్స్ టు అటాక్ ద స్ట్రక్చర్. ఇక్కడ మనకి హైడ్రేషన్ అంటాం. అంటే హైడ్రేషన్లో అంటే వాటర్ని యూజ్ చేయడం అన్నమాట. వాటర్ని ఉపయోగించి మనం డిగ్రేడ్ చేయడం. వాటర్ మాలిక్యూల్స్ని దేనికి రాక్కి యాడ్ చేస్తున్నాం. హెమిటైట్ అనేటటువంటి అంటే ఫెర్రస్ కంటైనింగ్, మనకి ఐరన్ కంటైనింగ్ దానికి యాడ్ చేస్తాం. వాటర్ని యాడ్ చేయడం వల్ల అది కాస్త లిమోనైట్ కింద మారుతుందన్నమాట. అంటే వాటర్ అనేది ఇంపార్టెంట్. వాటర్ను ఉపయోగించి వీ కెన్ డిగ్రేడెడ్ ద రాక్స్. హైడ్రోలైసిస్. డ్యూరింగ్ హైడ్రోలైసిస్ ద హైడ్రోనియం అయాన్స్ అటాక్ ద weatherable minerals and alter them completely. In the process hydroxides are formed. The hydrolysis process లోపల మనకి హైడ్రాక్సైడ్స్ అనేవి ఏర్పడతాయి. హైడ్రోలైసిస్ కెన్ బి స్పీడెడ్ అంటే హైడ్రోలైసిస్ కెన్ బి స్పీడెడ్ అప్ ఇఫ్ CO2 ఆర్ SO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ లేదా సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. The presence of carbon dioxide creates a weak carbonic acid. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హైడ్రాలసిస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ నుంచి హైడ్రోనియం అయాన్స్ని తీసుకుని దాని సహాయంతో రాక్స్ని వెదర్ చేస్తున్నాం, మినరల్స్ కింద ఏర్పరచుకుంటున్నాం. ఇక్కడ హైడ్రాక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే ఫైనల్గా మనకి వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి హైడ్రాక్సైడ్స్ అనేవి ఏర్పడతాయి. ప్రాసెస్ స్పీడప్ చేయడం కోసం అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ లేదా సల్ఫర్ డైఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే ఇంకా రియాక్షన్ మనకు స్పీడప్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ని సల్ఫర్ డైఆక్సైడ్ని యూజ్ చేయడం వల్ల
వీక్గా ఉండేటటువంటి కార్బోనిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అందువల్ల రాక్ అనేటటువంటిది ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది, అంటే వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అలాగే కార్బోనేషన్. In this process, the hydroxides produced during hydrolysis react with dissolved carbon dioxide to form corresponding carbonates. అంటే మనకి హైడ్రాలిసిస్ ప్రాసెస్ లోపల హైడ్రాక్సైడ్స్ ఏర్పడతాయి అన్నాం కదా, ఆ హైడ్రాక్సైడ్స్ని తీసుకొచ్చి డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ తోటి, అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ రెండింటిని యాడ్ చేయడం వలన కాల్షియం హైడ్రాక్సైడ్స్ అనేది కాస్త కాల్షియం కార్బోనేట్స్ కింద, బైకార్బోనేట్స్ ఆర్ కార్బోనేట్స్ కింద ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అంటే హైడ్రాక్సైడ్స్ని కార్బోనేట్స్ కింద మారుస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్. ఇట్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు మినరల్ కాంపౌండ్స్. అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం వల్ల ద రియాక్షన్ ప్రొడ్యూసెస్ ఆక్సైడ్స్ విచ్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ సాల్యుబుల్ హైడ్రాక్సైడ్స్. ఇక్కడ ఆక్సిడేషన్ పేరులోనే ఉంది, యాడింగ్ ఆఫ్ ద ఆక్సిజన్. ఇక్కడ మనం ఫెర్రస్ ఆక్సైడ్కి ఆక్సిజన్ యాడ్ చేసాం, దట్ ఈస్ మాడిఫైడ్ ఇన్ టు ద ఫెర్రిక్ ఆక్సైడ్ కింద మారిందన్నమాట. ఈ ఆక్సైడ్స్ ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్, సాల్యుబుల్ ఆక్సైడ్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. సో రాక్స్ అపియర్స్ గ్రీన్ ఆర్ రెడ్ ఇన్ కలర్. అంటే ఇక్కడ ఫెరాక్సైడ్ అంటే మనకి ఫెర్రస్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం రెడ్ కలర్లో ఉండేటటువంటి చాయిస్ ఎక్కువగా ఉంటుంది, రేర్గా గ్రీన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ రిడక్షన్ ప్రాసెస్. ఇట్ మీన్స్ రిమూవ్డ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది మినరల్స్. ఇందాక ఆక్సిజన్ యాడ్ చేసాము, ఇప్పుడేమో రిమూవింగ్ ఆఫ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ని రిమూవ్ చేయడం వల్ల ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ డీప్ జోన్స్ వేర్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఆక్సిజన్ ప్రజెంట్ అయిన చోట ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా వెదరింగ్ ప్రాసెస్ జరిగితే, ఆక్సిజన్ లేనిటువంటి ప్లేసెస్ లోపల రిడక్షన్ ప్రక్రియ ద్వారా మనకి వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది కాస్త ఫెర్రస్ ఆక్సైడ్ కింద మారి అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ రియాక్షన్ ఈజ్ అకర్డ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. దిస్ ఇస్ ద కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ లోపల ఉపయోగించేటటువంటి డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ బయలాజికల్ వెదరింగ్. అంటే ద రాక్ వెదరింగ్ ఈజ్ అక్కర్ త్రూ ద ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ హెల్ప్ ద వెదరింగ్ ప్రాసెస్. లైకెన్స్ అంటే వాట్ ఈస్ ద లైకెన్? ఆల్గే అండ్ ఫంగై that is undergo the symbiosis process that can form the specialized structure that is called lichen. Some of microorganisms. Next, roots of the higher plants. These are involving the weathering process. Lichens retain water for sufficient time to cause hydrolysis and carbonation of rock, aluminum silicates into clay aluminum silicates. అంటే మనకి లైకెన్స్ ఉన్నాయి కదా, ఆ లైకెన్స్ అనేటటువంటివి మ్యాక్సిమము హైడ్రాలిసిస్ అండ్ కార్బోనేషన్ అనేటటువంటి రెండు ప్రక్రియల ద్వారా అల్యూమినియం సిలికేట్ రాక్స్ని డిజింటిగ్రేట్ చేసి క్లే అల్యూమినియం సిలికేట్స్ కింద మార్చుతుందన్నమాట. అంటే ఫంగై, అందులో లైకెన్స్లో ఉండేటటువంటి ఫంగై మెటీరియల్ చేసేటటువంటి ప్రక్రియ అది. మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ మాంగనీస్ సాల్ట్స్ అండ్ ఇంక్రీజ్ దేర్ సాల్యుబిలిటీ. అంటే రాక్స్ ఏ రాక్స్లో అయితే ఐరన్ కంటెంట్ మాంగనీస్ ఉంటుందో అలాంటి రాక్స్ని డిజింటిగ్రేట్ చేసి వాటర్లో సాల్యుబుల్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. ఆర్గానిక్ యాసిడ్స్ సెక్రీటెడ్ బై లైకెన్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ స్ట్రాంగ్ కీలేటింగ్ యాక్షన్ ఆన్ మినరల్స్. దే బైండ్ ద ఇన్సాల్యుబుల్ మెటల్స్ ఇంటూ సాల్యుబుల్ కాంప్లెక్సెస్ కాల్డ్ కీలేట్స్. అంటే కీలేట్స్ అంటే ఏం చెప్తున్నాం? ఇన్సాల్యుబుల్గా ఉన్నటువంటి మెటల్స్ని సాల్యుబుల్ కాంప్లెక్సెస్ కింద మార్చే వాటిని కీలేట్స్ అంటున్నాం. అంటే ఆ కీలేట్స్ అనేటటువంటి ఒక యాక్షన్ లోపల మనకి మినరల్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అవి సాల్యుబుల్ మినరల్స్ అనేటటువంటివి ఏర్పరుస్తాయి. ద డిస్రప్షన్ ఆఫ్ రాక్ స్ట్రక్చర్ అలౌస్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ టు పెనిట్రేట్ డీప్ అండ్ కాజ్ ఫర్దర్ డిజింటిగ్రేషన్.
by exerting a mechanical pressure and secreting chemicals. అంటే మనకి మొక్కలు ఉంటాయి కదా, రాక్స్ మీద మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ మొక్క మొలకెత్తేటప్పుడు దాని యొక్క రూట్ యొక్క ఎఫెక్ట్ వలన, దాని యొక్క ప్రెజర్ వలన ఆ రాక్ అనేటటువంటిది బ్రేక్ డౌన్ జరుగుతుంది. అంటే బ్రేక్ డౌన్ జరగడం వల్ల, అంటే మెకానికల్ ప్రెజర్ వల్ల, దాని యొక్క ఎఫెక్ట్ వలన రాక్ అనేటటువంటి వెదరింగ్ ప్రాసెస్ జరిగి, అంటే వెదరింగ్ జరుగుతుంది అంటే దట్ కెన్ రిలీజ్ ద సమ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ద రాక్ ఈజ్ అండర్గో ద వెదరింగ్ ప్రాసెస్. ఫస్ట్ రాక్స్ అనేటటువంటివి వెదరింగ్ చేయాలి. తర్వాత ముక్కలైనటువంటి ఆ రాక్స్ని సాయిల్ కింద మార్చాలి కదా, అందుకు హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ స్టెప్. ఇప్పటి వరకు పెద్ద పెద్ద రాక్స్ని వెదరింగ్ ప్రాసెస్ చేసి దట్ కెన్ ఫార్మ్ ద వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ని ఇప్పుడు హ్యూమిఫికేషన్ ప్రాసెస్ అండ్ మినరలైజేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి యూటిలైజ్డ్ సాయిల్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. సెకండ్ స్టెప్ ఇది. The weathering of inorganic soil matter is followed by decomposition of organic matter. It starts at an early stage of pedogenesis and continue up to much later stages. అంటే వెదరింగ్ ప్రాసెస్ లోపల మనకి రాక్స్ అనేటటువంటివి డిసింటిగ్రేషన్ జరిగిన తర్వాత ఆ తర్వాత హ్యూమిఫికేషన్ జరపాల్సి ఉంటుందన్నమాట. అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రా ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ హ్యూమస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిఫికేషన్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఆ రా ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే ఏంటి? డెడ్ parts of the plants and animals, that is the raw organic matter, that is converted into fertile organic matter, that is called humus formation process ni humification అని చెప్పేసి చెప్తున్నాం. Muller recognized the two kinds of humus, more and mull. అంటే ముల్లర్ అనే సైంటిస్టు తను 2 టైప్స్ ఆఫ్ హ్యూమస్ని ఐడెంటిఫై చేశాడు. మోర్ అండ్ ముల్ అని చెప్పేసి పేరు పెట్టాడు. మోర్ హ్యూమస్ ఈజ్ ఎసిడిక్ అండ్ లో కాల్షియం. మోర్ హ్యూమస్ లోపల ఎసిడిక్ కండిషన్స్ అనేటటువంటివి, అంటే మోర్ హ్యూమస్ అనేది ఎసిడిక్ అంటే యాసిడ్ కంటెంట్ ఉండేటటువంటి, అంటే మన మొక్కలు పెరగడానికి కొంచెం అవసరమైనటువంటి కండిషన్స్ అన్నమాట. లో కాల్షియం లెవెల్స్, కాల్షియం అనేది ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. ముల్ హ్యూమస్ ఈజ్ న్యూట్రల్, అంటే ఎసిడిక్ కండిషన్స్ కాకుండా బేస్ కండిషన్స్ కాకుండా అనేటప్పుడు లైట్ బేసిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఆల్కలైన్ అంటాము. అండ్ హై కాల్షియం కంటెంట్ అనేటటువంటి ప్రజెంట్, అంటే అతను అందులో ఉండే కాల్షియం లెవెల్స్ని దానికి ఉండేటటువంటి ఎసిడిక్ బేసిక్ లెవెల్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇవి కాకుండా ఇంటర్మీడియట్ బిట్వీన్ ద 2 టైప్స్ ఆఫ్ హ్యూమస్ ఈజ్ ద మోల్డర్ విచ్ హ్యాస్ ఎ రిచర్ అండ్ వ్యారిడ్ ఫానా. రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ఒక రకానికి ఇంటర్మీడియట్ అని చెప్పేసి లేదా మోల్డర్ అని పేరు పెట్టారు. దానిలో కూడా ఎక్కువగా ఆర్గానిజమ్స్ పెరగడానికి ఛాయిస్ ఉందన్నమాట. ఫర్దర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది హ్యూమస్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఈ హ్యూమస్ని మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ ఫంగై రిలీజెస్ వేరియస్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్ అండ్ సాల్ట్స్. ఇలాంటి వాటి అన్నిటిని రిలీజ్ చేయడం వల్ల దిస్ లాటర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మినరలైజేషన్. అంటే హ్యూమస్ మెటీరియల్ మళ్ళీ ఇంకా బ్రేక్ డౌన్ అయ్యి అందులో ఉన్నటువంటి మినరల్స్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం మినరలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ద పెడోజెన్సిస్ ఆర్ సాయిల్ ఫార్మేషన్ ప్రాసెస్, వెదరింగ్ అండ్ హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్. These are the soil formation process. What is the chemical properties of the soil అన్నప్పుడు, అంటే వెదరింగ్ ప్రాసెస్ ద్వారా ఏర్పడింది. We are already studied the physical properties in last class. Now we discussing the chemical properties of soil. అంటే ఎలాంటి రసాయనిక ధర్మాలను కలిగి ఉంది సాయిల్ అనేటటువంటి. ఇన్ఆర్గానిక్ మ్యాటర్, అంటే సాయిల్స్ లోపల మనకి ఈ హ్యూమిఫికేషన్ మినరలైజేషన్ జరిగిన తర్వాత ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే ఎవ్రీ సాయిల్ హ్యాస్ వేరియస్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ కెమికల్ కాంపౌండ్స్
The quality, quantity of these depends upon the nature of the rock from which it is formed. అంటే ఈ ఇనార్గానిక్ మ్యాటర్ వలన సాయిల్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద రాక్, ఎలాంటి రాక్ నుంచి ఏర్పడిందనే దాన్ని బట్టి దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీని మనం చెప్పగలుగుతాం అన్నమాట. కాంపౌండ్స్ ఆఫ్ అల్యూమినియం, సిలికా, కాల్షియం, మెగ్నీషియం, ఫెర్రస్, పొటాషియం, సోడియం ఆర్ యూజువల్లీ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. అంటే కామన్గా ఈ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇనార్గానిక్ ఎలిమెంట్స్. కోబాల్ట్, బోరాన్, ఐరన్, జింక్, ఆర్సెనిక్, బేరియం, స్ట్రాన్షియం, లిథియం, కాడ్మియం, క్రోమియం, వెనేడియం ఎక్సెట్రా ఫౌండ్ ఇన్ ట్రేసెస్. అంటే ముందు చెప్పిన కాంపౌండ్స్ అన్నీ కామన్గా ఉండేవి, తర్వాత చెప్పినటువంటి అన్నింటిలోనూ కామన్గా ఉంటాయని చెప్పలేం. అంటే బేస్డ్ ఆన్ ద రాక్స్. ఇన్ ద టైమ్ స్టోన్ రీజియన్ ద సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం. అంటే లైమ్ స్టోన్ అంటాం కదా, ఆ లైమ్ స్టోన్ లోపల కాల్షియం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ద కెమికల్ నేచర్ ఆఫ్ ది సాయిల్ హ్యాస్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ ది ఫ్లోరా ఆఫ్ ది రీజియన్. అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ యొక్క రియాక్షన్ బట్టి ఆ సాయిల్ యొక్క కెమికల్ నేచరు ఏ విధంగా ఉందనేది చెప్పగలుగుతాం. అంటే మనకి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఏమేమి సాయిల్లో ఉంటాయి, ఎక్కువగా ఏమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ గురించి చెప్పాం. ఇప్పుడు ఆర్గానిక్. ఇట్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ రిటర్న్ టు సాయిల్. It is found in the form of colloidal substance that enhance the soil fertility. It has also much water holding capacity. అంటే ఆర్గానిక్ మ్యాటర్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే నీటిని పట్టి ఉంచేటటువంటి లక్షణం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్కి కొల్లాయిడల్ సబ్స్టెన్స్ అంటే కొంచెం జిగురుగా, అంటే లైట్గా అంటే మెత్తదనంగా ఉండి ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఉంటుందన్నమాట. అందువల్ల దీని సాయిల్కి ఫెర్టిలిటీని ఇచ్చేటటువంటిది. అంటే ఫలవంతమైనటువంటి సాయిల్ ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉందంటే దట్ ఈస్ ద ఫెర్టైల్ సాయిల్ అని చెప్పొచ్చు. ద ఆర్గానిక్ మ్యాటర్ హ్యాస్ 2 components, minor and major constituents. The minor constituents includes carbohydrates, lignin, fats, proteins, etc. and smaller quantity of the free amino acids, alkanes, terpenoids, etc. అంటే మనకి ఎక్కువగా ఉండేటటువంటివి కార్బోహైడ్రేట్స్, లిగ్నిన్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేటటువంటి అంటే ఫ్రీ ఎమినో యాసిడ్స్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటాయి. ఆల్కేన్స్, టర్పినాయిడ్స్ అనేటటువంటి మైనర్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రకారం చూసుకున్నాం. అదే మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఇంక్లూడ్స్ రెజిన్స్, లిగ్నిన్, సెల్యులోజ్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ అంటే ప్లాంట్ యొక్క, యానిమల్ యొక్క స్ట్రక్చర్స్ లోపల, డెడ్ ఆర్గానిక్ పార్టికల్స్ లోపల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే అవర్ బాడీ మేడ్ విత్ ద మినరల్స్. They undergo partial decomposition to produce a dark amorphous substances called humus. అంటే ఈ డెడ్ ఆర్గానిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డికంపోజిషన్ జరగడం వలన డార్క్ కలర్లో ఉండేటటువంటి లైట్ వెట్నెస్ కలిగి ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. దాన్ని హ్యూమస్ అంటాము. ఇట్ ఈస్ స్లైట్లీ ఎసిడిక్ అండ్ కొల్లాయిడల్ నేచర్. అంటే కొల్లాయిడల్ గుణము అంటాము. అంటే అంటే కొంచెం తడిగా కాకుండా అలాగని మొత్తం డ్రైగా కాకుండా కొంచెం వెట్నెస్ తోటి ఉండడం వల్ల కొల్లాయిడల్ నేచర్ అని చెప్పొచ్చు. అలాగే స్లైట్లీ ఎసిడిక్ కండిషన్, ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట ఆ హ్యూమస్ అనేటటువంటిది. ద హ్యూమస్ ఈజ్ ఫర్దర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. ఈ హ్యూమస్ అనేటటువంటిది కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. తర్వాత మనకి అంటే మొక్క తీసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ కింద మారుతుంది. సచ్ యాజ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్.
బై ఎ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మినరలైజేషన్ ప్రక్రియ ద్వారా ఈ హ్యూమస్ అనేటటువంటిది మినరల్స్ని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట సాయిల్ లోపల. ద రేట్ ఆఫ్ డికంపోజిషన్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అండ్ ఎయిరేషన్ ఆఫ్ ద సాయిల్. డికంపోజిషన్ రేటును బట్టి ఆ సాయిల్ యొక్క టెంపరేచరు, ఎయిరేషన్ అనేటటువంటిది డిసైడ్ చేయబడుతుంది. అంటే అందులో ఉండేటటువంటి మినరల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, టెంపరేచర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా, సాయిల్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద మనకి ఆర్గానిక్ మ్యాటర్కి సంబంధించి. నెక్స్ట్ కొల్లాయిడల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్. ఇందాక నుంచి హ్యూమస్ ఈజ్ ద కొల్లాయిడల్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తున్నాం. Colloidals are very small particles. These substances float in the solvent in suspension state but do not tend to settle at the bottom. అంటే ఏంటి, మన కొల్లాయిడల్ పార్టికల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అవి నీటిలో ఫ్లోట్ అవుతాయి కానీ దే కెనాట్ డిపాజిటెడ్ అండర్ ద బాటమ్. అంటే అడుగు భాగానికి చేరుకోవన్నమాట. అంటే ఫ్లోటింగ్ కండిషన్లోనే ఉంటాయి ఎప్పుడూ కూడా. In soil, there are two types of colloids. They are mineral or clay colloids. అంటే రెండు రకాల కొల్లాయిడ్స్ కింద చెప్పారు. మినరల్, క్లే కొల్లాయిడ్స్ లేదా మరియు ఆర్గానిక్ అండ్ హ్యూమస్ కొల్లాయిడ్స్. అంటే మినరల్ అంటే మినరల్స్ అంటాం కదా, ఎలిమెంట్స్కి సంబంధించి. క్లే కొల్లాయిడ్స్ అంటే టూ టైప్స్ అన్నాం కదా మనం, క్లే కొల్లాయిడ్స్, హ్యూమస్ కొల్లాయిడ్స్ అని. క్లే కొల్లాయిడ్స్ దీస్ ఆర్ ప్లేట్ లైక్ ఇన్ స్ట్రక్చర్. క్లే కొల్లాయిడ్స్ అనేటటువంటివి ప్లేట్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్. అండ్ క్రిస్టలిన్ ఇన్ నేచర్ అంటే ఒక మెరిచేటటువంటి తత్వాన్ని, అంటే ఒక గాజు టైప్లో ఉండేటటువంటి ఒక గట్టిగా ఉండేటటువంటి పదార్థం కింద. దే క్లే పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్ మెయిన్లీ ఆఫ్ సిలికా, అల్యూమినా, ఐరన్ అండ్ కంబైన్డ్ వాటర్. అంటే ఈ క్లే కొల్లాయిడ్స్ని ఏర్పరిచేటటువంటి కండిషన్ ఏంటంటే సిలికా, అల్యూమినియం, ఐరన్, ఇవి మూడు ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉండాలి. వాటితో పాటు కంబైన్డ్ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉండి క్రిస్టలిన్ కండిషన్లో ఉన్నటువంటి క్లే కొల్లాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అదే ఆర్గానిక్ కొల్లాయిడ్స్ అనేటటువంటి ద హ్యూమస్ కంటైన్స్ ద 8% ఈచ్ ఆఫ్ లిగ్నిన్. అంటే అవి స్టోన్ నుంచి, రాక్స్ నుంచి ఏర్పడితే, ఇది వచ్చేమో ప్లాంట్ నుంచి ఏర్పడుతుంది హ్యూమస్ అనేటటువంటిది. ఈచ్ ఆఫ్ లిగ్నిన్, ప్రోటీన్, పాలియూరినాయిడ్స్, ఇట్ నెగిటివ్లీ చార్జ్డ్ లైక్ క్లే కొల్లాయిడ్స్ అండ్ షో గ్రేటర్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ. ఆర్గానిక్ కొల్లాయిడ్స్ అనేటటువంటివి లిగ్నిన్, ప్రోటీను, పాలియూరినాయిడ్స్ నుంచి ఏర్పడతాయి. నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే వాటర్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి వాటర్ మాలిక్యూల్లో ఉండేటువంటి ప్రోటాన్స్ వచ్చి ఈ పార్టికల్స్ని బైండ్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. దిస్ ఈస్ ద కొల్లాయిడల్ క్యారెక్టర్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్స్. నెక్స్ట్ సాయిల్ రియాక్షన్. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ఎసిడిటీ ఆర్ ఆల్కలినిటీ ఆఫ్ ద సాయిల్. అంటే మనకి సాయిల్ యొక్క pH, అంటే మనం ఎసిడిక్ pH, బేసిక్ pH, న్యూట్రల్ pH అని చెప్తున్నాం కదా. అంటే హ్యూమస్ లోపల మనకి మోర్కి ఎసిడిక్ pH ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు హ్యూమస్కే ఎసిడిక్ pH, స్లైట్ ఎసిడిక్ pH ఉంటుందని చెప్పుకున్నాం. అంటే pHని ఉపయోగించి ఆ సాయిల్ అనేటటువంటిది ఫెర్టైల్ కండిషన్లో ఉందా, అంటే కల్టివేటెడ్కి యూజ్ అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. ద స్కేల్ రేంజెస్ ఫ్రమ్ 0 to 14. అంటే స్కేల్ మీద మనకి pH స్కేల్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద 14 నెంబర్స్ ఉంటాయి, 0 to 14 నెంబర్స్. విత్ pH 7 యాజ్ ఎ న్యూట్రల్ పాయింట్. అంటే 7 అనేటటువంటిది ఎసిడిక్ కాదు, బేస్ pH కాదు. ఫ్రమ్ pH 7 to 0 అంటే 7 నుంచి, అంటే 7 న్యూట్రల్ పాయింట్ అన్నాం కాబట్టి 7 నుంచి 0 అని చెప్పాం. దట్ ఈస్ ద ఎసిడిక్ pH, అంటే ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. ద సాయిల్ ఈజ్ ఇంక్రీజింగ్లీ మోర్ ఎసిడిక్. అంటే 7 దగ్గర నుంచి 0కి వెళ్ళే కొలది ఎసిడిక్ కండిషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి.
From pH 7 to 14, the soil is the increasingly more alkaline. 17 to 14కి వెళ్ళే కొలది బేసిక్ క్షారత్వం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. The soil pH is greatly affect the solubility of minerals. అంటే pH అనేటటువంటిది మినరల్స్ నీటిలో కరిగేటటువంటి విధానం గురించి తెలుస్తుంది. అంటే ఏ విధంగా కరిగేటటువంటి అంటే pHని బట్టి అవి కరుగుతాయా లేదా అనే విషయం తెలుస్తుంది అనమాట. అండ్ దస్ ఎఫెక్ట్ ప్లాంట్ గ్రోత్. సాల్యుబుల్ pH లేకపోతే మినరల్స్ అనేవి నీటిలో కరగకపోతే మనకి దాని యొక్క ప్రభావము మొక్క మీద పడుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ బెస్ట్ ఇన్ న్యూట్రల్ ఆర్ స్లైట్లీ ఎసిడిక్ సాయిల్స్. అంటే జనరల్గా అయితే మొక్కలు అనేవన్నీ కూడా స్లైట్ ఎసిడిక్ కండిషన్ ఉండి లేదా న్యూట్రల్ కండిషన్లో ఉన్నటువంటి సాయిల్లో మాత్రమే గ్రో అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన క్రాప్ ప్లాంట్స్ రైస్, ఓట్, టొమాటో అంటే ఈ ప్లాంట్స్ అనేవి కూడా స్లైట్ ఎసిడిక్ కండిషన్స్ ఉన్నా లేదా న్యూట్రల్గా ఉన్నటువంటి సాయిల్స్లో మాత్రం గ్రో అప్ అవుతాయి. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ గ్రో ఆన్ సాయిల్ విత్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్. సచ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ హాలోఫైట్స్. అంటే ఒకవేళ pH అనేది ఎక్కువగా ఉందనుకోండి, దట్ ఈస్ ద బేసల్ అంటే ఆల్కలైన్ pH. అంటే సాల్ట్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటిని హాలోఫైట్స్ అంటాం. అంటే అక్కడ పెరిగేటటువంటి మొక్కల్ని హాలోఫైట్స్ అంటాము. అది సాల్ట్ సాయిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిమిసియా రైజోఫోరా అనేటటువంటి ప్లాంట్స్ ఆ ప్రాంతంలో పెరుగుతాయి అనమాట. హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉండేటటువంటి ప్రాంతంలో పెరుగుతాయి. అంటే జనరల్గా అయితే సాయిల్ అనేటటువంటిది లైట్ ఎసిడిక్ కండిషన్స్, న్యూట్రల్ కండిషన్స్ ఉన్నట్లయితే దట్ ఈస్ ద యూజ్డ్ ఫర్ ద కల్టివేషన్ ప్రాసెస్. అంటే మొక్కలు బాగా పెరగడానికి సాయిల్ యొక్క కండిషన్ అనేటటువంటిది స్లైట్ pH ఉండాలి లేదా న్యూట్రల్ కండిషన్లో ఉంటే దట్ ఈస్ ద యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. దిస్ ఈస్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాయిల్. ఇందాక నుంచి హ్యూమస్ అంటున్నాం. హ్యూమస్ అనేటటువంటిది దట్ ఈస్ ద ఫెర్టైల్ సాయిల్ కింద చెప్పుకుంటూ ఉంటాం. హౌ టు ఫార్మ్ దట్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో షార్ట్ క్వశ్చన్స్లో కూడా అడుగుతూ ఉంటారు. మీకు హ్యూమస్ అంటే ఏంటని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ రిటర్న్ టు సాయిల్. ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ రిటర్న్ టు సాయిల్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్. అంటే హ్యూమస్ అనేది మనకు కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్ అన్నాం కదా. that enhance the soil fertility. They undergo partial decomposition to produce a dark amorphous substances called humus. అంటే మన ప్లాంట్ డెడ్ ఆర్గానిక్ మ్యాటీరియల్స్ ఉంటాయి కదా, అవి డికంపోజిషన్ జరగడం వల్ల, పార్షియల్ డికంపోజిషన్ జరగడం వల్ల ఏర్పడేదాన్ని హ్యూమస్ అంటున్నాం. ఆర్గానిక్ మ్యాటర్ టు సాయిల్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై సర్ఫేస్ living plants and animals as well as micro and macro organisms living in the soil. అంటే ఆర్గానిక్ మ్యాటీరియల్ ఉన్న చోట మ్యాక్సిమం ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఆల్ ద డెడ్ ఫ్రెష్ ఆర్గానిక్ మ్యాటర్ ఫాల్ ఇన్ రీసెంట్లీ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ లిట్టర్. అంటే మన గ్రౌండ్ మీద ఉన్నటువంటి డెడ్ ఆర్గానిక్ పార్టికల్స్ అనేటువంటివి ప్లాంట్స్ అయి ఉండొచ్చు, యానిమల్స్ అయి ఉండొచ్చు, వాటిని మనం లిట్టర్ కింద మెన్షన్ చేసుకుంటాం. ద లిట్టర్ ఈజ్ ఇనిషియల్లీ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. ఈ లిట్టర్ అనేటటువంటిది మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద ఇంకా అంటే పార్షియల్ డికంపోజిషన్ జరుగుతుంది. అది డిట్రివోర్స్ సహాయంతో, అంటే నేలలో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం డిట్రివోర్స్ అంటాము. అంటే సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ని అవి కాస్త ఏం చేస్తాయంటే లిటర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిట్రివోర్స్ ఆర్ ఎర్త్ వార్మ్స్, స్నేయిల్స్, మిల్లీపెడ్స్, స్లగ్స్ ఎక్సెట్రా. వీటిని మనం డిట్రివోర్స్ అంటాం అనమాట. వీటి సహాయంతో పార్షియల్ డికంపోజిషన్ అనేటటువంటిది అంటే చిన్న చిన్న ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ లేయర్ ఆఫ్ పార్షియల్లీ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ కాల్డ్ డఫ్. అంటే లిటర్ అనేటటువంటిది డిట్రివోర్స్ సహాయంతో డఫ్ కింద ఏర్పడుతుంది. అంటే లార్జ్ సైజులో ఉన్నటువంటి ప్లాంట్ స్పీసెస్, యానిమల్ స్పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్ కింద అవుతాయి. వాటిని డఫ్ అంటాం. ద ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈజ్ ఎసిటేటెడ్ upon by saprobiotic microbes to form humus.
ద ప్రాసెస్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ హ్యూమిఫికేషన్. తర్వాత ఈ డఫ్ అనేటటువంటిది కాస్త అక్కడ ఉన్నటువంటి సాప్రోబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్, పూతికాహారపు జీవులు అంటాము, వాటి సహాయంతో ఇంకా చిన్నగా అంటే ఇంకా డికంపోజిషన్ జరుగుతుంది. దాన్ని హ్యూమస్ అంటాము. ఆ ప్రాసెస్ నేమో హ్యూమిఫికేషన్ అంటున్నాం. బ్యాక్టీరియా, ఫంగై, actinomycetes are involving in the humification process. The humus is further converted into simple substances such as carbon dioxide, water and minerals by a process is known as mineralization. అంటే హ్యూమిఫికేషన్ జరిగిన తర్వాత ఆ హ్యూమస్ అనేది మినరలైజేషన్ జరుగుతుందన్నమాట. The rate of decomposition depends upon the temperature and aeration. అంటే అక్కడ ఉండేటటువంటి టెంపరేచర్, ఎయిరేషన్ మీద ఆధారపడి ఉంటుంది డికంపోజిషన్ రేట్ అనేటటువంటిది, ఆ సాయిల్లో ఉండేటటువంటి దాని మీద. నెక్స్ట్, ముల్లర్ రికగ్నైజ్డ్ ద 2 kinds ఆఫ్ హ్యూమస్, మోర్ అండ్ మల్. మోర్ హ్యూమస్ ఈజ్ ద యాసిడిక్ అండ్ సపోర్ట్స్ అబౌండెంట్ ఫంగల్ గ్రోత్ అండ్ లో నెంబర్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా. అంటే సాయిల్ బ్యాక్టీరియా అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. The humus has low calcium content and help on sandy soils under conifers. Mull humus is neutral or slightly alkaline and contain rich microflora of bacteria. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. It contains high calcium content and favor the development of a rich earthworms fauna which promotes a greater mixing of organic and mineral material. అంటే మల్ హ్యూమస్ లోపల మనకి ఎర్త్వామ్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్గానిక్ మెటీరియల్ని బాగా మిక్సింగ్ చేస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ బిట్వీన్ ద 2 types ఆఫ్ హ్యూమస్ ఈజ్ ద మోల్డర్. ఇది మిడిల్ రకం. మల్కి మోర్కి మధ్యలో ఉండేటటువంటి రకాన్ని ఇంటర్మీడియట్, దట్ ఈస్ ద మోల్డర్ అని పిలుస్తాం అన్నమాట. దీనిలో కూడా సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూమస్, అంటే ఈ హ్యూమస్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నప్పుడు, సాయిల్ హ్యూమస్ ఈజ్ ద చీఫ్ సోర్స్ న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. ఇట్ ఈస్ కొలైడల్ ఇన్ నేచర్ అండ్ దెన్ ఇంక్రీజ్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. Humus laying at the soil surface is the seat of intense microbial activity. The latter produces large quantities of carbon dioxide that enrich the air at ground level for increased photosynthesis. Next, the various mineral elements removed by plants are returned to the soil through humus. అంటే మనకి మినరలైజేషన్ జరగడం తర్వాత మినరల్స్ అనేటటువంటివి హ్యూమస్ లోపలికి రీచ్ అయిపోతాయి. ప్లాంట్లో నుంచి ఉన్నటువంటివే కదా. ఇట్ మేక్స్ ద క్లే సాయిల్స్ porous and thus increases its aeration. It also facilitates water absorption. అంటే వాటర్ అబ్జార్ప్షన్ రేట్ను కూడా పెంచుతుంది. హ్యూమస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సాయిల్ ఆర్గానిజమ్స్. చాలా సాయిల్ ఆర్గానిజమ్స్కి హ్యూమస్ అనేటటువంటిది ఫుడ్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మినరలైజేషన్ ప్రాసెస్లో పాల్గొనేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా హ్యూమస్ నుంచే అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అనేటటువంటివి అందులో సర్వైవ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. మినరల్స్ అనేటటువంటివి ప్లాంట్లో భూమిలో ఉండేటువంటి మినరల్స్ని మొక్క అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇట్ మేక్స్ టు ద క్లేల్ సాయిల్స్. అంటే పోరోసిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఏరేషన్ కండిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా అబ్జార్ప్షన్ రేట్ అనేటటువంటిది పెరుగుతుంది. రూట్స్ అనేటివి ఈజీగా పెనిట్రేట్ అవుతూ ఉంటాయి. అంటే హ్యూమస్ యొక్క అడ్వాంటేజెస్ కింద చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద హ్యూమస్. నెక్స్ట్ సాయిల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉంది. ఏంటంటే సాయిల్లో ఉండేటటువంటి లేయర్స్ కింద చెప్తాం దీన్ని.
అంటే మనం పెడోజెన్సిస్ ప్రాసెస్ జరుగుతుందన్నాం కదా. పెడోజెన్సిస్ ప్రాసెస్ జరగడం ద్వారా మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి సాయిల్ లోపల. ఆ సాయిల్ లేయర్స్ ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ మీకు 4 లేయర్స్ కింద చూపిస్తాము. హారిజన్ ఏ, హారిజన్ బి, హారిజన్ సి, హారిజన్ డి. అంటే ఏ అనేటటువంటిది ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడేటటువంటి సాయిల్. ఇక్కడే మనకి హ్యూమస్ ఉంటుంది, డఫ్ ఉంటుంది, లిటర్ ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. లిటర్, డఫ్, నెక్స్ట్ హ్యూమస్ పార్టికల్స్ అండ్ సమ్ ఆఫ్ వాటర్ అన్నీ కూడా ఫస్ట్ లేయర్లో ఉంటుంది. దిస్ ఇస్ ద టాప్ సాయిల్ ఆఫ్ ద లేయర్. సెకండ్ వన్ ఈజ్ ద బి హారిజన్. సో దాన్ని సోలం కింద పిలుస్తూ ఉంటాం. థర్డ్ వన్ ఈజ్ ద సి హారిజోన్, సబ్ సాయిల్. డి అనేది పేరెంటల్ రాక్ ఉండేటటువంటి జోన్. ఇన్ ఏ వెర్టికల్ సెక్షన్ ఆఫ్ సాయిల్ ఏ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ వన్ అబోవ్ ద అదర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ సాయిల్ ప్రొఫైల్. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది 1/another అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి మనం సాయిల్ ప్రొఫైల్ కింద మెన్షన్ చేస్తున్నాం. Morphology of the soil profile has a significant influence on the development of vegetation. సాయిల్ ప్రొఫైల్ ఏ విధంగా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది, అభివృద్ధికి అని చెప్పడానికి. ఇన్ ఏ టిపికల్ సాయిల్ ప్రొఫైల్ దే ఆర్ ద 4 layers కెన్ బి రికగ్నైజ్డ్. దే ఆర్ ద హారిజన్ ఏ, హారిజన్ బి, హారిజన్ సి, హారిజన్ డి. 4 హారిజన్స్ 4 పొరల కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ హారిజన్ ఏ, it is the superficial layer of the soil that affords vegetation. It is also known as top soil. అంటే మన సాయిల్ పొరల్లో పైన ఉండేటటువంటి భాగాన్ని టాప్ సాయిల్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ కంపారిటివ్లీ డార్కర్ ఇన్ కలర్. ఇది ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ని కలిగి ఉంటుంది. అది మంచి డార్క్ రంగుని అంటే బ్రౌన్ కలర్ని కలిగి ఉంటుంది. దిస్ హారిజన్ ఆఫ్ soil affords maximum biological activity and can be further divided into 5 layers. అంటే ఈ టాప్ సాయిల్ని మళ్ళీ 5 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది. A00 అని చెప్పేసి చెప్తాం. అంటే మనం గుర్తుపెట్టుకోవడం కోసం వీటి పేర్లు మెన్షన్ చేయడం కానీ 5 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్, ఇట్ ఈస్ ద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలెన్ ట్విగ్స్, లీవ్స్ అండ్ అదర్. అంటే దీన్ని మనం లిట్టర్ అని చెప్పేసి చెప్తాం. అంటే అన్నీ డెడ్ లీవ్స్, పార్టికల్స్, యానిమల్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ A0, ఇట్ ఈస్ ఏ కంపోజ్డ్ ఆఫ్ పార్షియలీ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్. మనకి ఇక్కడ డఫ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. వేర్ ద డికంపోజింగ్ ఆర్గాన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ ఐడెంటిటీ. అంటే ఆర్గాన్స్ అంటే ఇది స్టెమ్, ఇది రూటు, ఇది లీఫ్ అని చెప్పడానికి చాయిస్ లేకుండా కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. A1, ఇట్ ఈస్ ఏ డార్కర్ లేయర్ which high content of organic matter. It has abundant mineral content. అంటే హ్యూమిఫికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏర్పడేటటువంటి సాయిల్ అనేటటువంటి దాన్ని A1 లేయర్లో మనం అబ్జర్వ్ చేస్తాం. A2, it is a light colored zone of maximum elevation and lacks much of minerals. అంటే మనకి ఇక్కడ నుంచి వాటర్ జోన్ అనేటటువంటిది ఉంటుంది. అందువల్ల మనకి మినరల్స్ అనేటటువంటివి పెద్దగా ఎక్కువగా కనిపించవు. అంటే వాటర్లో కలిసిపోయి ఉంటాయి, చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట. లైట్ కలర్గా ఉంటుంది ఇక్కడ సాయిల్ వచ్చేటప్పటికి వాటర్ యాడ్ అవ్వడం వల్ల. A3 లేయర్, ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషనల్ లేయర్ ఆఫ్ ద హారిజన్ బి బట్ ఈజ్ మోర్ లైక్ హారిజన్ ఏ. అంటే ఎండ్ పార్ట్ ఆఫ్ ద ఏ, ఇనిషియేషన్ పార్ట్ ఆఫ్ ది బి కింద చెప్తాం. అంటే మెర్జ్లో ఉంటుందన్నమాట. హారిజన్ బి, నెక్స్ట్ టు ద హారిజన్ ఏ ఈజ్ ద సబ్ సాయిల్ యూజువల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ హారిజన్ బి. అంటే టాప్ సాయిల్ యొక్క దిగువ భాగంలో ఉంటుంది కాబట్టి ఇది హారిజన్ బి కింద చెప్తాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద లైట్ బ్రౌన్ సాయిల్. చాలా లైట్ కలర్లో ఉంటుంది. అంటే మనకి టాప్ సాయిల్ డార్క్ బ్రౌన్లో ఉంటుంది అన్నాం కదా. దట్ ఆర్ ద ఫైన్, డెన్స్ అండ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్. This horizon bounds in clay and other organic colloids and serve as reservoir of water. అంటే మనకి ఇందులో వాటర్ అనేటటువంటి భాగం ఉంటుంది, వాటితో పాటు క్లే పార్టికల్స్, సమ్ ఆఫ్ ఆర్గానిక్ కొల్లాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ద హారిజన్ బి షోస్ మ్యాక్సిమం అక్యుములేషన్ ఆఫ్ సిలికేట్స్, క్లే, మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే అన్ని రకాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి, కాకపోతే వాటర్ కంటెంట్తో మిక్స్ అయి ఉండడం వల్ల. Horizon C, it represents incompletely weathered large masses of rocks. అంటే ఇక్కడ
పూర్తిగా వెదరింగ్ ప్రాసెస్ అనేటటువంటిది జరగదు, కాకపోతే రాక్స్ అనేటటువంటివే ప్రజెంట్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద ఇన్కంప్లీట్లీ వెదర్డ్ అని చెప్తాం. హారిజన్ డి, ఇట్ ఈస్ ద లోయెస్ట్ రీజన్ ఆఫ్ ద సాయిల్ ప్రొఫైల్, అంటే ఎండ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్, కంపోజ్డ్ ఆఫ్ అన్వెదర్డ్ పేరెంట్ మెటీరియల్, అంటే పేరెంటల్ రాక్స్ అనేటటువంటివి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిగోలిత్ రీజియన్. పేరెంటల్ రాక్స్ ఉన్నటువంటి ఈ రీజియన్ని రిగోలిత్ రీజియన్ అని పిలుస్తాము. దిస్ హారిజన్ ఎఫర్ట్స్ నో బయలాజికల్ యాక్టివిటీ, ఎందుకంటే అక్కడ ఎయిర్ అనేటటువంటిది అవైలబిలిటీ అనేది సరిగ్గా ఉండదు, అందువల్ల ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి కండిషన్స్ అనేటటువంటివి ఉండవు. కాబట్టి ద హారిజన్ ఎఫర్ట్స్ టు నో బయలాజికల్ యాక్టివిటీ, అంటే మనకి ఇక్కడ బయలాజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది, ఓన్లీ ఏ లేయర్లో ఉంటుంది, బి లేయర్లో కూడా చాలా తక్కువగా ఉంటుంది, సి లేయర్లో చాలా తక్కువ ఉంటుంది. మొత్తం డి వచ్చేటప్పటికి మొత్తానికి ఎలాంటి యాక్టివిటీ లేనటువంటి జోన్ అన్నమాట. దిస్ ఈజ్ ద లేయర్స్ ఆఫ్ ద సాయిల్. అంటే మనకి ఎప్పుడూ కూడా సాయిల్ లోపల, అంటే సాయిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కట్ చేసి చూస్తే, ఒక వెర్టికల్ సెక్షన్ తీసి చూస్తే ఈ లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మన ఎర్త్ భాగాన్ని అప్పర్ సర్ఫేస్ నుంచి మిడిల్ పార్ట్కి కట్ చేసినప్పుడు దట్ కెన్ షోస్ ద దీస్ లేయర్స్. ఇలాంటి లేయర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మనం ఉండేది మాత్రం టాప్ సాయిల్ సర్ఫేస్ రీజన్లో ఉంటాము, అంటే మన పైన సర్ఫేస్లో ఉంటాం. ఆ పైన A00 చూపిస్తున్నాను చూసారా, అక్కడేమో మనకి లిటర్ ఉంటుంది, A0 దగ్గర డఫ్ ఉంటుంది, A1 దగ్గరేమో మనకి హ్యూమస్, తర్వాత మినరలైజేషన్ జరుగుతుంది కదా, ఆ మినరల్స్ అనేటటువంటివి ఈ వాటర్లో అలాగా డిజాల్వ్ అవ్వడం వలన లైట్ కలర్ అనేటటువంటిది వస్తుంది. అంటే మనకి A1 అనేటటువంటిది మంచి డార్క్ కలర్లో ఉంటుంది, A0 A1 ఇవన్నీ కూడా డార్క్ కలర్లో ఉండేటటువంటి సాయిల్స్ అన్నమాట. దిస్ ఈజ్ ద సాయిల్ లేయర్స్.